ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. సౌగంధికా పుష్పాలను తెమ్మని భీమసేనుని కోరిన ద్రౌపది. వైశంపాయనుడు చెబుతున్నాడు, అర్జునుని కలుసుకోవాలనే కోరికతో పాండవులు అక్కడ 6 రాత్రులున్నారు. ఇంతలోనే దైవయోగం వలన ఈశాన్య దిక్కు నుండి వీచిన గాలికి ఒక సహస్రదళ పద్మం ఎగిరి వచ్చింది. అది సాక్షాత్తు సూర్యునిలా ఉన్న పెద్ద దివ్యకుసుమం. సాటిలేని పరిమళంతో మనస్సుకు సమ్మోహనం కలిగిస్తోంది. నేల రాలుతుండగానే ద్రౌపది దృష్టి దాని మీద పడింది. చూడగానే సౌగంధికమనే పేరు గల ఆ కమలం దగ్గరకు వెళ్ళి ఆమె మనస్సులోనే ఎంతో ఆనందపడుతూ భీమసేనుడితో, ఆర్య, నేను ఆ కమలాన్ని ధర్మరాజులకు కానుకగా ఇస్తాను. మీకు నా మీద నిజంగా ప్రేమ ఉన్నట్లయితే నా కోసం ఇలాంటి పుష్పాలనే చాలా తీసుకురండి. నేను వీటిని కామ్యకోణంలోని ఆశ్రమానికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను అన్నది. భీమసేనునితో ఇలా అని ద్రౌపది వెంటనే ఆ పువ్వును తీసుకొని ధర్మరాజు వద్దకు వచ్చింది. పట్టపు దేవేరి ద్రౌపది కోరికను తెలుసుకున్న భీమసేనుడు తన ప్రియురాలికి ప్రీతి కలిగించాలనే కోరికతో వాయువు ఆ పువ్వును తెచ్చిన దిశగా ఇంకా కొన్ని పూలు తేవటానికి చాలా వేగంగా బయలుదేరాడు. అతడు మార్గమధ్యంలో ఎదురయ్యే అడ్డంకులను ఎదుర్కోవటానికి బంగారు పిడి, విషసర్పాల వంటి పదునైన ధనస్సును, బాణాలను తీసుకొని మదపటి ఏనుగులాగా, సింహంలాగా నడవసాగాడు. దారిలో వెళ్ళే సమయంలో అతడు పరస్పరం గర్జిస్తున్న మేఘాల వలె భయంకరంగా గర్జిస్తూ వెళ్ళసాగాడు. ఆ శబ్దానికి పులులు తమ గుహలు వదిలిపెట్టి పారిపోయాయి. అడవి జంతువులు ఎక్కడికక్కడ దాక్కున్నాయి. పక్షులు భయపడి ఎగరసాగాయి. లేళ్ల గుంపులు కంగారుతో గెంతాయి. భీమసేనుని గర్జనతో సమస్త దిక్కులు ప్రతిధ్వనించాయి. అతడు సూటిగా ముందుకు సాగిపోతూ ఉన్నాడు. కొంత దూరం వెళ్ళాక గంధమాదన పర్వత సానువుల మీద ఎన్నో యోజనాల పొడవు, వెడల్పు గల అరటి తోట కనపడింది. మహాబలవంతుడైన భీముడు నృసింహుని వలె గర్జిస్తూ వంగి దాని లోపల ప్రవేశించాడు. ఆ వనంలో మహావీరుడు హనుమంతుడు ఉంటున్నాడు. అతనికి తన సోదరుడు భీమసేనుడు వస్తున్నట్టు తెలిసింది. అతడు భీమసేనుడు ఈ వైపు నుండి స్వర్గానికి వెళ్ళటం మంచిది కాదనుకున్నాడు. అలా చేస్తే దారి మధ్యలో అతన్ని ఎవరైనా ధిక్కరించవచ్చు లేదా శపించవచ్చు అని ఆలోచించాడు. ఇలా ఆలోచించి అతన్ని రక్షించడం కోసం ఆ కదలీవనం వైపు నుండి వెళ్ళే ఇరుకుదారిలో అడ్డంగా పడుకున్నాడు. అతడు ఉండుండి బద్ధకం వచ్చినప్పుడల్లా ఆవులిస్తూ తోకను నేలకేసి కొడుతున్నప్పుడు వచ్చే ప్రతిధ్వని అన్ని వైపులా వినిపిస్తోంది. దాని వలన పర్వతం అటూ ఇటూ కదిలిపోతోంది. శిఖరం విరిగి పెళ్ళలు పడుతున్నాయి. ఆ శబ్దం మదపుటేనుగు ఘీంకారాన్ని కూడా మించి అన్ని వైపులా వ్యాపించింది. అది విని భీమసేనుడి రోమాలు డిక్కపొడుచుకున్నాయి. కారణాన్ని వెతుకుతూ అతడు కదలీవనమంతా తిరగసాగాడు. వెతకగా అతనికి ఆ అరటి తోటలో ఒక పెద్ద రాయి మీద పడుకున్న వానరరాజు హనుమంతుడు కనిపించాడు. అతని పెదవులు పలుచగా ఉన్నాయి. నాలుక, నోరు ఎర్రగా ఉంది. చెవులు కూడా ఎర్రగానే ఉన్నాయి. కనుబొమ్మలు కదులుతున్నాయి. తెరిచిన నోట్లోంచి తెల్లని కొనదేరిన పదునైన పళ్ళు, కూరలు కనిపిస్తున్నాయి. వాటి వలన అతని ముఖం కిరణాలతో కూడిన చంద్రుడిలా అనిపిస్తోంది. అమిత తేజస్శాలి అయిన అతడు అందమైన అరటి చెట్ల మధ్య పడుకుంటే కేసరాల మధ్య ఉన్న అశోక పుష్పంలా ఉన్నాడు.
అవయవాల కాంతి మండుతున్న అగ్నిలా ఉంది. తేనెరంగు కళ్ళతో అటూ ఇటూ చూస్తున్నాడు. స్థూలకాయంతో స్వర్గానికి వెళ్ళే దారికి అడ్డంగా హిమాలయంలాగా ఉన్నాడు. కదలీవనంలో ఒంటరిగా పడుకున్న హనుమంతుడు చూచి భీమసేనుడు నిర్భయంగా అతనిని సమీపించి ఉరుముల కఠినమైన భీషణ సింహనాదం చేశాడు. భీమసేనుని ఆ గర్జనకు అడవిలోని జంతుజాలము, పక్షులు మిక్కిలి భయపడ్డాయి. మహాబలిష్ఠుడైన హనుమంతుడు తన కనులను కొద్దిగా తెరిచి నిర్లక్ష్యంగా భీమసేనుడు చూచాడు. అతడు తన దగ్గరకు రాగానే, తమ్ముడు, నేను రోగిష్టివాణ్ణి. నేనేదో ఇక్కడ సుఖంగా పడుకుంటే నీవెందుకు లేపావు? నీవు తెలిసిన వాడివి, జీవుల పట్ల దయ చూపాలి. నీ ప్రవర్తన ధర్మనాశకంగా మనోవాక్కాయాలు దూషితం చేసే పనులతో ఎందుకుంది? నీవు పెద్దలను సేవించలేదని తెలుస్తోంది. సరే, నీ పేరేమిటో, నీవు ఈ వనానికి ఎందుకు వచ్చావో చెప్పు. ఇక్కడ మానవ భావాలు పనిచేయవు, మనుష్యులు ఉండలేరు. ముందుకింకా ఎంత దూరం వెళ్ళాలి? ఇక ముందు ఈ పర్వతం అగమ్యంగా ఉంటుంది, ఎవ్వరూ ఎక్కలేరు. అమృతం లాంటి ఈ కందమూల ఫలాలను తిని విశ్రాంతి తీసుకో. నా మాట నీకు మంచిదనిపిస్తే ఇక్కడ నుండి వెనక్కి వెళ్ళిపో. ముందుకు వెళ్ళి ఎందుకు అనవసరంగా ప్రాణాలకు ప్రమాదం తెచ్చుకుంటావు అన్నాడు. అది విని భీమసేనుడు, వానరరాజా, మీరెవరు? ఈ వానరదేహాన్ని ఎందుకు ధరించారు? నేను చంద్రవంశంలోని కురువంశంలో జన్మించాను. నేను కుంతీ కుమారుడను. మా తండ్రి పాండురాజు. లోకులు నన్ను వాయుపుత్రుడని కూడా అంటారు. నా పేరు భీమసేనుడు అని బదులిచ్చాడు. అప్పుడు హనుమంతుడు, నేను కోతిని. ఈ మార్గం గుండా వెళ్ళాలనుకుంటే మాత్రం నేను నిన్ను ఈ వైపు వెళ్ళనివ్వను. ఇక్కడ నుండి వెనక్కి వెళ్ళటమే శ్రేయస్కరం, లేకపోతే నువ్వు చస్తావు అన్నాడు. భీమసేనుడు, చస్తానో బతుకుతానో విషయం నిన్ను అడగటం లేదు, నువ్వు కాస్త లేచి నాకు దారివ్వు అన్నాడు. హనుమంతుడు, నేను రోగంతో పడుకున్నవాణ్ణి, నీవు వెళ్ళాలనుకుంటే నన్ను దాటుకొని వెళ్ళు అన్నాడు. భీమసేనుడు, జ్ఞానదృష్టికి మాత్రమే తెలిసే నిర్గుణ పరమాత్మ సమస్త ప్రాణుల దేహాల్లో నివసించి ఉంటాడు. కనుక నేను అతనిని అవమానించను, దాటను. భూతభావనుడైన శ్రీ భగవానుని స్వరూపజ్ఞానం శాస్త్రాల ద్వారా నాకు కలగకపోతే నిన్నే ఏమిటి, సముద్రాన్ని హనుమంతుడు లంఘించినట్లుగా ఈ పర్వతాన్నే లంఘించి దాటగలనన్నాడు. హనుమంతుడు, సముద్రాన్ని లంఘించి దాటిన ఈ హనుమంతుడెవరు? నీవు అతని గురించి ఏ కొంచెమైనా చెప్పగలిగితే చెప్పు అని అడిగాడు. భీమసేనుడు, ఆ వానరముఖ్యుడు నా సోదరుడు. అతడు బుద్ధి, బలము, ఉత్సాహము కలిగిన వాడే కాదు, గొప్ప గుణవంతుడు కూడా. రామాయణంలో అతడు చాలా ప్రసిద్ధుడు. శ్రీరామచంద్రుల వారి పత్ని సీతాదేవిని అన్వేషించటానికి ఒక్క గంతులోనే 100 యోజనాల నిడివిగల సముద్రాన్ని లంఘించాడు. నేను కూడా బలపరాక్రమాలలో, వేగంలో అతనితో సమానుడనే. కాబట్టి నువ్వు లేచి నిల్చొని నాకు దారి ఇవ్వు. నువ్వు నా మాట వినకపోతే నిన్ను యమపురికి పంపుతానన్నాడు. అందుపై హనుమంతుడు, పాపరహితుడా, కోపం తెచ్చుకోకు, ముసలితనం కారణంగా లేవలేను. కాబట్టి దయతో నా తోక తొలగించుకొని నీవు వెళ్ళు అన్నాడు. యువం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో బోధీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.